తెలంగాణలో ఈ నెల 6వ తారీఖు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయి. సమ్మె యోచనను విరమించాలంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కానీ శుక్రవారం సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి, ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పందన రాలేదు. ఇక మిగిలింది 3 రోజులే. ఈ 3 రోజుల్లోపే ఏవైనా చర్చలు జరిగి సఫలమైతేనే సమ్మె యోచనను విరమిస్తామని, లేకుంటే యథాతథంగా సమ్మె జరుగుతుందని 7న ఉదయం నుంచే అన్ని డిపోల్లో బస్సులు నిలిచిపోనున్నాయని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటాం, ఇప్పుడు సమ్మెకు వెళ్తే ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీ ఆగమాగమవుతుంది, మీతో చర్చలు జరిపేందుకు నాకు ఎలాంటి భేషజాలు లేవు అని సాక్షాత్తు సీఎం చెప్పినా కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలను సంప్రదించిన వారే లేరు. ఇక సమ్మె గడువు దగ్గర పడుతూ ఉండగా చర్చల ఊసెత్తి సైలెంట్గా ఉన్న సర్కారు తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వ్యాఖ్యల మేరకు ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం చర్చలకు పిలుస్తుందని ఆశించిన కార్మిక సంఘాల నేతలకు తీవ్ర నిరాశే ఎదురైంది. సమ్మె తేదీ తాము ప్రకటించామని, కనీసం చర్చల తేదీని యాజమాన్యం ప్రకటిస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూశామని కార్మిక సంఘాల నేతలు చెప్పారు. సీఎం చొరవ తీసుకోకపోతే ఆర్టీసీ సమ్మె ఖచ్చితంగా జరిగి తీరుతుందని స్పష్టం చేశారు.